ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు ఇంతవరకు నన్ను, నా కుటుంబాన్ని, సంఘాలను తన హస్తాలు భద్రపరుచుకుని కాపాడి ఈరోజు ఈ విధంగా ఈ పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొనే కృపను, ధన్యతను అనుగ్రహించి ఉన్నాడు. అందరిని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళదాం. అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథము 139వ కీర్తన, కీర్తన గ్రంథము 139వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునిపి నీవు నా మనసు గ్రహించుచున్నావు. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగణుడైన మా ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయ కాలస్యంలో ప్రభా నిలబడిన జ్ఞాపకం చేసుకోండి. మీ నోటికి నన్ను బోరుగా వాడుకుని ప్రజలందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం చదివిన మాట కీర్తన గ్రంథము 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. మనం చదివి మనం నేర్చుకునే ఈరోజు అంశం ఏంటిదంటే దేవునికి ఏమీ తెలియనో. ఏంటిదంట? దేవునికి ఏమీ తెలియనో. నీవు కూర్చుండుట, నీవు లేచుట నీకు తెలియనో. ఇంకా రాయబడి ఉన్నది, మన జీవితాల తలంపు పుట్టకముందే ఆయన మన మనస్సును ఏం చేస్తున్నాడంట? గ్రహిస్తున్నాడు. దేవునికి ఏమీ తెలియను అనే మాట మీద కొద్ది సమయము మనందరం ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకిద్దాం. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవునికి తెలియదు, దేవుడు చూడట్లేదేమో, దేవుడు గ్రహించట్లేదేమో, నా తలంపులు ఆయనకు అర్థం కావట్లేదేమో, దేవుడు చూచటలేదు అని కొన్నిసార్లు మనం హృదయంలో అనుకుంటూ ఉంటాం. ఆయన వాక్యం చెప్తుంది మనం చూచటలేదు అనుకోకూడదు, కానీ నీవు కూర్చుంటుట, లేచుట కూడా ఆయనకు తెలుసు అంట. నువ్వు ఎక్కడికి వెళుతున్నావో దేవుడికి సమస్తము గ్రహించుచున్నాడు. నీ హృదయంలో తలంపు పుట్టకముందే, నీ అంతరంగమును ఆలోచన రాకముందే దేవుడు ముందుగానే నీ హృదయమును, నీ అంతరంగమును ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో మనం నేర్చుకోవాల్సి ఏంటిదంటే దేవుడికి సమస్తము కూడా తెలుసు. మనం అంధకారంలో ఉన్నా, మన పాతాళంలో ఉన్న, సముద్ర అడుగు భాగంలో ఉన్న కనిపించని రహస్య స్థలమైనది మరుగైన ప్రదేశము దేవునికి ఏదియూ లేదు. హల్లెలూయా. అటువంటి సమయంలో దేవునికి సమస్తము తెలుసు. మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఎవరి మధ్యన కూర్చుంటున్నాం, మనం ఎక్కడ లేచి నిలబడుతున్నాం, ఎవరి మధ్యన మనం లేచి నిలబడుతున్నాం, సమస్తము కూడా ఆయనకు తెలుసు అంట. అటువంటి సమయంలో మన జీవితంలో జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలి. ఆయన కనుదృష్టి నరుని నడకల మీద ఉన్నది. ఆయన కనుదృష్టి ప్రజలందరినీ చూస్తూ ఉన్నాడు. ఆయనకు దృష్టి ప్రజలందరి మీద నిలిచి ఉన్నది. అటువంటి సమయంలో మన జీవితాలు ఎలాగ ప్రవర్తిస్తున్నాము, ఏ విధంగా మన జీవితాలు కలిగి ఉన్నాము, ఆయన ఎదుట దేవునికి మన గురించి ఏమి తెలుస్తుంది, ఏమి గ్రహిస్తున్నాడు అనేది దేవుని దగ్గర మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. దేవుడు సమస్తం మనకు గ్రహిస్తూ ఉన్నాడు. ప్రతిదినం ఆయన దృష్టి, ఆయన కృప మనకి తోడుగా ఉండటం వలన మన జీవితాల గురించి దేవునికి తెలుస్తూ ఉన్నది. ఆయన కృప మన నుంచి దూరమైన మరుక్షణమే మన జీవితాలు ఈ లోకంలో ముగించబడుతుంటాయి. ఆయన చూచుట వలన, ఆయన గ్రహించుట వలన, సమస్తము మన గురించి తెలుసుకున్నట వలన దేవుడు అంటున్నాడు, అన్నీ కూడా నాకు తెలుస్తానే ఉన్నాయి. హల్లెలూయా. సమస్తము కూడా దేవుడు గ్రహిస్తూనే ఉన్నాడు. అపోస్తులందరూ కూడా ఒక చోట కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. వారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, మా హృదయములన్నీ కూడా ఎరిగిన దేవా, మా హృదయములన్నీ కూడా తెలుసుకున్న దేవా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ప్రారంభిస్తున్నారు.
ఏమనంటే మాలో ఉన్న యోధ తప్పిపోయి ఉన్నాడు, ఆయన మా మార్గములు విడిచిపోయి ఉన్నాడు, మాలో అప్పటి వరకు ఒక్కడిగా జీవించిన అతని జీవితం మా యొద్ద నుంచి తొలగిపోయి ఉన్నాడు. ఇటువంటి సమయంలో మేము మరొక శిష్యుని ఎన్నుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాం. వీరిద్దరిలో ఎవరిని నేను ఎన్నుకోవాలని ఈ అపోస్తులందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. హల్లెలూయా. వారిద్దరు కూడా ఇద్దరు పేర్లు చీటీలు రాసి అక్కడ పడవేసినప్పుడు దేవుడు ఎవరినైతే ఎన్నుకోవాలనుకున్నాడో మత్తీయ అని ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోమని సెలవిచ్చినప్పుడు వారు ఎన్నుకోగా 11 మంది శిష్యులలో ఇతడు కూడా చేర్చబడి ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు యోధ తన జీవితంలో చేసిన తప్పిదమును బట్టి, తాను చేసిన పొరపాటును బట్టి తన జీవితంలో మరణించి ఆయన తన జీవితాన్ని అక్కడి నుంచి హత్య చేసుకుని ప్రాణ పోగొట్టుకున్నాడు. ఇటువంటి సమయంలో అందరి హృదయములు ఎరిగి ఉన్న దేవునికి ఈ అపోస్తులు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన దేవునికి అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. అంగీకరించిన దేవుడు ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని ఏర్పరచుకోవాలో ఈ 11 మందితో కలిసి ఒక శిష్యుణ్ణి ఎవరిని ఎన్నుకోవాలనేది ప్రార్థన చేయగా దేవుడు ఎరిగి ఉన్నాడు. వారి హృదయంలో తెలుసుకుంటూ ఉన్నాడు. వారి ప్రార్థన దేవుడికి తెలుసు. వారి ఉన్న శిష్యులు వారి నుంచి దూరం అయ్యాడని దేవుడు తెలుసుకుని ఏ విధంగా అయితే ఒక శిష్యుని ఎన్నుకోవాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడో ఆ మాటను బట్టి దేవుడు ఆ 11 మందితో పాటు కలిసి ఒక శిష్యుని దేవుడు ఏర్పరుచుకున్నాడు. దేవునికి సమస్తము కూడా తెలుసు, మన గురించి సమస్తము కూడా ఎరిగి ఉన్నాడు. కానీ ఇది కృపాయుగం అవ్వటం వలన మన జీవితానికి దేవుడు తెలుసుకుని కూడా మనం ఏమి అనలేకపోతున్నాడు. ధర్మశాస్త్ర యుగం అయితే మన జీవితానికి శిక్ష వెంటనే కలుగుతుందేమో, కానీ ఇది కృపాయుగము కాబట్టి దేవుడి కృప మనల్ని కాపాడుతుంది. దేవుని కృప ఆయన కోపానికి మన జీవితానికి మధ్యలో ఆ కృప తోడుగుండటం వలన దేవుని కోపము కానీ ఉగ్రత కానీ మన మీదకి రానికుండా ఆ కృపను బట్టే నీవు కాపాడబడుతున్నావు. దేవుని కృపను బట్టి మన జీవితాలు ఆయన కోపానికి గురి కావటం లేదు. కానీ దేవునికి ఒక దినము ఉన్నది. అందుని బట్టి దేవుని మన జీవితాలు గ్రహించవలసినదంటే నా గురించి సమస్తము కూడా ఆయనకి తెలియను, నా గురించి సమస్తము కూడా ఆయన గ్రహించి ఉన్నాడు, నా గురించి సమస్తము కూడా ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో మనము లేచుట, మనం కూర్చుండుట ఆయనకు తెలియను. హల్లెలూయా. మన అంతరంగంలో ఆలోచనలు పుట్టకముందే మన మనసు గురించి దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు ఏమీ అనటం లేదులే, దేవుడు ఏమీ మన జీవితాన్ని శిక్షలు విధించట్లేదులే, దేవుడు నా జీవితాన్ని ఏమి గద్దించట్లేదు, దేవుడు నా జీవితాన్ని కఠినంగా శిక్షించలేదు అని మన జీవితాలు అనుకుంటూ ఉంటాం. అటువంటి సమయంలో మన జీవితాలు ఇలాగ కాపాడబడుతున్నాయి అంటే ఆయన కృపను బట్టి మాత్రమే. ఆయన కృపను బట్టి మాత్రమే మన జీవితాలు దేవుని నుంచి మనం కాపాడుకుంటూ ఆయన కృపను బట్టి మన జీవితాలు ప్రతిదినము కూడా రక్షించబడుతున్నాయని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎవరైతే ఆయన మాటను గ్రహించి ఆయనను గ్రహించి నిజముగా దేవుడి గురించి మనం తెలుసుకుంటున్నాం, మనకంటే ముందుగా దేవుడు మనల్ని అన్నిటిని గ్రహిస్తూ ఉన్నాడు. మనము లేచుట కూర్చుండట కూడా ఆయనకు తెలుస్తుందంట. ఆయనకు మరుగైన ప్రాంతము, మరుగైన చోటు ఈ భూలోక యావత్తు ఎక్కడ కూడా లేదు. ఆయన అన్నిటిని గ్రహిస్తూనే ఉన్నాడు. నువ్వు ఏమి చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో, ఎక్కడ ఉంటున్నావో, ఏ ప్రాంతంలో సంచరిస్తున్నావో దేవుడు సమస్తము కూడా గ్రహిస్తున్నాడు. అయినను దేవుడు కొన్నిసార్లు ఏమి అనడు. అయినను దేవుడు తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి, తాను దేవునికి ఉన్న దయ వాత్సల్యతను బట్టి దేవుడు కనికర పూర్ణుడు కాబట్టి మనల్ని కనికరిస్తూనే ఉన్నాడు. కానీ ఒకానొక దినమున దేవుడు ఒక్క దినము కొరకు వేచి చూస్తున్నాడు. అప్పటికి అది కృపాయుగము కాదు, దేవుని రాకడ దినములు. ఇవన్నీ కూడా దేవుని తీర్పు తీర్చు దినములు, అవన్నీ కూడా న్యాయపరమైన దినములు. అటువంటి సమయంలో ఆయన భూలోకానికి రాబోతున్న ఈ దినములలో కృప మన జీవితానికి అడ్డుగా నిలవదు. ఆయన ప్రేమ, కనికరము, కృపయు మన జీవితాన్ని కనికరించదు. ఎందుకంటే ఒక దినము కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అన్నీ ఆయనకు తెలుస్తున్నాయి, అన్నిటిని ఆయన గ్రహిస్తున్నాడు, అన్నీ కూడా అర్థమవుతున్నాయి. ఆయన నేత్రాలు లేని గుడ్డివాడు మాత్రము కాదు, అన్నిటిని గ్రహిస్తున్నాడు. కానీ దేవునికి ఓర్పు సహనం అన్నది, అందుకే ఆయనకి దేవుడు అని పేరు పెట్టారు.
అంతేగాని యెహోవా అని పేరు కలిగినది. ఆయన ఓర్పు కలిగి సహనం కలిగి చూస్తున్నాడు. తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు సమస్తము. మనకంటే జ్ఞానవంతుడు ఆయన, కానీ ఓర్పు కలిగిన వాడు కదా ఆయన. చెప్పబడుతుంది, నరుల ఆలోచనలంట బాల్యం నుంచి ఎటువంటివంట చెడ్డవి అని నాకు తెలియను. మన ఆలోచనలు చెడ్డవని ఆయనకు తెలుసు. నరుని ఆలోచనలు చిన్ననాటి నుంచి కూడా చెడిపోయి ఉన్నారని తెలుసు. తెలిసినా సరే దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. ఒకానొక దినమున తీర్పు దినమున్నది కదా, ఆ దినమున మనం దాగి ఉండలేము. ఆ తీర్పు దినమున దేవుని యొద్ద నుంచి మనం తప్పించుకొని ఉండలేము. దేవుడికి అన్నీ తెలుసు. ఇప్పుడే దేవుడు ఎవరికి కూడా శిక్ష విధించడు. ఇది కృపాకాలం అవ్వటం వలన దేవుడి కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి మన జీవితాలు రక్షించబడుతున్నాయి. కానీ మనం గ్రహించాలి ఏంటిదంటే, తెలియకుండా మాత్రం దేవుడు లేడు. అన్నీ కూడా దేవుడికి తెలుసు. హల్లెలూయా. మనం కూర్చుంటుట లేచుట దేవుడికి తెలిసినప్పుడు ఇంకా పై విషయాలన్నీ దేవుడు తెలుసుకోవటం అంత కష్టమేమి కాదు. మనం కూర్చుంటుట లేచుట ఎంత తేలికండి. తేలికైన విషయాల్లో దేవుడు గ్రహిస్తున్నాడంట. కానీ కఠినమైన విషయాలు, కఠినమైన పనులు, కఠినమైన క్రియలు మన జీవితంలో చేస్తున్నప్పుడు దేవుడు వాటిని చాలా సునాయాసంగా గ్రహించగలడు, తెలియను. అటువంటి సమయంలో మన జీవితాలు జాగ్రత్తగా గమనించి మనము దేవుని కళ్ళు గప్పి మనం ఏమి చేయలేము. అన్నీ కూడా ఆయనకి తెలుస్తున్నాయి, గ్రహిస్తున్నాడు. తన దగ్గరున్న గ్రంథములో లిఖితములు అవుతా ఉన్నాయి. గ్రంథములో ప్రతి కార్యములు కూడా దేవుడు రాస్తున్నాడు. మన క్రియలన్నిటిని కూడా తన జీవ గ్రంథంలో ముద్రించబడుతున్నాయి. అటువంటి సమయంలో ఆయనకి తెలవటమే కాదు, కానీ మన దినచర్య అంతటను దేవుడు రాస్తున్నాడంట. మన బ్రతుకులు, మన దినచర్య ఎలా జీవిస్తున్నామో అన్నిటిని ఆయన రాస్తున్నాడు. అన్నీ కూడా గ్రహిస్తున్నాడు. మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండి మన ప్రవర్తన, మన మాట తీరు, మన పద్ధతిని మన జీవితంలో దేవునికి మహిమార్థకరంగా ఎప్పుడైతే మనం మార్చుకుంటావో అటువంటి సమయంలో దేవుడు సమస్తము గ్రహించినప్పుడు నీ నీతి క్రియలను బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు నీ యందు సంతోషిస్తూ ఉంటాడు. మోషేతో చెప్పబడుతుంది, మోషే ఈ ప్రజలు ఏ విధంగా ఉంటారనేది తెలుసుకోవాలని నేను పరీక్షించాను. ఈ 40 సంవత్సరాలు ఎలా జీవిస్తారని తెలుసుకుందామని ఈ 40 సంవత్సరాలు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని పరీక్షించాను. ఏమి తెలిసిందయ్యా అంటే, ఆహారం లేనిదే వారు బ్రతకలేరు, నీరు లేనిదే వారు బ్రతకలేరు. నేను పరీక్షిద్దామని వారిని పరీక్షించిన దానిలో నిలబడలేరు. వారు నా మీద అనేక మార్లు గొలుగుతూనే ఉన్నారు. వారు అనేక మార్లు నా మీద ఎదురు తిరుగుతూనే ఉన్నారు. నన్ను ఒక చేతగాని దేవుడి వారు లెక్కిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో 40 సంవత్సరాలు నేను పరీక్షించి వారు తెలుసుకున్న విధానం ఏంటిదంటే, వారు కానాను దేశంలో వారు వెళ్ళటానికి సరైన యోగ్యులు కాదు. మనిషి ఆహారమును బట్టి కాదు, కానీ దేవుని వాక్యమును బట్టి, దేవుని మాటను బట్టి బ్రతుకుతారని నేను తెలుసుకున్నాను. కానీ వారైతే తెలుసుకోలేకపోతున్నారు, వారి జీవితాలు గ్రహించలేకపోతున్నారు. ఈ 40 సంవత్సరాలు దేవుడు ప్రజలను బట్టి తెలుసుకున్నది ఏంటిదంటే, కేవలము ముందున్న వాగ్దాన దేశానికి వారు వెళ్ళలేక, వారు మాంసము కోసమనో, వారు నీటిని కోసమనో, మోషే మీద తిరుగుబాటు చేయటానికో, దేవుని మీద నిందలు వేయటానికో, ఇటువంటి పని మీద వారు బ్రతుకుతున్నారు. కానీ దేవుని వాగ్దానమును మేము స్వాతంత్రించుకోవాలి, దేవుని నిబంధనను మేము స్వాతంత్రించుకోవాలి, మంచి దేశంలో దేవుడు మమ్మల్ని అడుగు పెట్టించబోతున్నారని నేను గ్రహిస్తున్నా. కానీ వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. ఈ 40 సంవత్సరాలు నేను తెలుసుకున్న మాట ఏంటంటే, ప్రజలందరూ కూడా ఆహారం కోసం బ్రతుకుతున్నారు. కానీ ఏమాత్రము మంచి దేశం వెళ్ళడానికి ఈ 40 సంవత్సరాలని పరీక్షించి తెలుసుకున్న విషయం ఏంటిదంటే, ఆహారం బట్టి బ్రతుకుచున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆయన నోట మాటను బట్టి కూడా బ్రతకాలి. వీరి జీవితాలు బ్రతకలేకపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఒక దినము కాదు, ఒక సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు దేవుడు పరీక్షించి తెలుసుకున్నాడు. వారి జీవితాలు యోగ్యత లేనివై ఉన్నాయి. వారి జీవితాలు ఎడారి ప్రాంతంలో నడుచుకుంటే వారు ప్రయాణం కొనసాగించలేని స్థితిలో ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి దేవుని మర్చిపోతున్నారు. మోషే ఈ 40 సంవత్సరాల్లోనే తెలుసుకున్నది ఏంటిదంటే, మధ్య మధ్యలో వారి జీవితాలు ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రజలు వారి బానిస బ్రతుకులను జ్ఞాపకం చేసుకున్నారు.
వారు పడుతున్న శ్రమలు, వారు పడుతున్న వేదనలు జ్ఞాపకం చేసుకుని మేము మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోతామంటున్నారు. ఏ స్థితిలోంచి వారు బయటికి తీసుకొచ్చానో వారి జీవితాలు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. నేనైతే 40 సంవత్సరాలు తెలుసుకున్న మాట ఏంటిదంటే, ప్రజలందరూ కూడా పాత జీవితాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ, వారి రోత బ్రతుకులను జ్ఞాపకం తెచ్చుకుంటూ, వారందరూ కూడా యోగ్యమైన జీవితం కలిగి లేకుండా వారందరూ కూడా ఆహారం కోసమో లేకపోతే వారి జీవితాలు మళ్ళా తిరిగి వెనక్కి బానిసత్తులు ఎండిపోవాలనో ఈ ఐగుప్తు దేశంలో మేమందరం కూడా విలువైన ఆహారం తిన్నాము. అక్కడ శ్రేష్టమైన ఆహారం దొరికినది. ఇంతకు మోసే మా ప్రాణములు తీయటానికి ఇక్కడ తీసుకొచ్చామని చెప్పి వారిదే మాట్లాడుతున్నారు. కానీ ఈ 40 సంవత్సరాల ప్రజలను బట్టి నేను తెలుసుకున్నది ఏంటిదంటే, వారు విననొల్లని ప్రజలు. ఈ 40 సంవత్సరాలు బట్టి నేను తెలుసుకున్నది ఏంటిదంటే, వారు లోబడనొల్లని ప్రజలు. ఈ 40 సంవత్సరాలు బట్టి నాకు అర్థమైనది ఏంటంటే, వారు ఎదురాడే ప్రజలు. ఈ 40 సంవత్సరాలు బట్టి నాకేమి తెలిసినదంటే, వారు కానాను దేశంలో అడుగుపెట్టిన కూడా వారి యోగ్యులు కాదు. ఈ 40 సంవత్సరాలు బట్టి మోషే నాకు అర్థమైనది ఏంటిదంటే, వారు నా మాటను బట్టి కాదు కానీ ఆహారం తిని బ్రతకాలని వారి జీవితంలో అనుకుంటున్నారు. నేను పరీక్షించి తెలుసుకున్నాను, కానీ వారి జీవితంలో నిలబడలేకపోతున్నారు. ఈ ప్రజలందరూ కూడా ఈ అరణ్య ప్రాంతంలో ఉండాలి. దేవుడికి అర్థమైంది ఈ ప్రజలను గురించి, వారి ప్రవర్తన గురించి అర్థమైంది, వారి మాట తీరు, వారి పద్ధతి అర్థమైనది. దేవుడు తెలుసుకున్నాక అనుకుంటున్నాడు, వీరి జీవితాలు ఇక ముందుకు ప్రయాణం కొనసాగించడానికి దేవుడు ఇష్టపడతలేదు. కారణం ఏంటిదంటే, వారి బ్రతుకులు దేవునికి అర్థమైన జీవితాలను దేవుడు వదిలేశాడు. ఒక్కొక్కరు ఎండిపోయిన ఆకుల వల్లే రాలిపోతున్నారు. మోషే వారిని తిరుపుతూ ఉండు, వారి గురించి నాకు అర్థమైంది కదా, ఈ 40 సంవత్సరాలు తెలుసుకున్నా కదా, వారిని అలా తిరగని, ఎడారి ప్రాంతంలో తిరిగిన ప్రదేశానికి తిరుగుతున్నారు, వచ్చిన ప్రదేశానికి వస్తూనే ఉన్నారు, వారు ప్రయాణం చేస్తున్నారు. వారి తరము గతించే వరకు కూడా దేవుడు అనుకున్నాడు, మోషే నాకు అర్థమైంది, నేను తెలుసుకున్నా, వీరు మాట వినని జనాంగము, అన్య దేవతల వైపు తిరుగుతున్న జనాంగము, వాటిని తమ దేవతలుగా కొలుస్తూ, వాటిని నమస్కరిస్తూ, వాటి ఎదురుగా వారందరూ కూడా గంతులు వేస్తూ నాట్యం చేస్తున్న జనాంగము. మోషే ఈ 40 సంవత్సరాలని తెలుసుకున్నది ఏంటిదంటే, వారు నాకు కోపము తెప్పించు జనాంగమై ఉన్నారు, వారు నాకు రోషము పుట్టించు ప్రజలై ఉన్నారు, వారు నా ఉగ్రతకి వారందరూ కారణముగా నిలుస్తున్నారు. ఇవన్నీ కూడా దేవుడికి తెలుస్తూ ఉన్నాయి. దేవుడికి తెలుస్తూ ఉన్నా సరే దేవుడు అనుకున్నాడు, ఈ ప్రజలకి తన మాటను తెలియపరచకుండా మోషే వారిని నడిపిస్తూనే ఉండు, వారిని ఎడారి ప్రాంతంలో తిరుగులాడు చేస్తూనే ఉండు. ఆ ప్రజలు అనుకుంటున్నారు, మేము ఇంకా వెళ్ళబోతున్నాము, కానాను దేశానికి వెళ్ళబోతున్నాం, మా ప్రయాణం ముద్దుగా ఉన్నది, మీ ప్రయాణం ఇక్కడ ఆగిపోతుందని వారికి తెలియట్లా. మోషేకి తెలుస్తూ ఉన్నది, వారి ప్రయాణం ఇక్కడ ఆగిపోతుందని. వారి మాటలన్నీ కూడా గ్రహించలేని జనాంగమని దేవుడు గ్రహించి వారందరినీ కూడా అక్కడే విడిచిపెట్టాడు. మోషే, నేను 40 సంవత్సరాలు వీరిని పరీక్షించు తెలుసుకున్నా, నా మాటను బట్టి కాకుండా ఆహారంను బట్టి బ్రతుకుతున్నారని నాకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో, దేవుడు నిన్ను పరీక్షించి తెలుసుకోవాలన్న ఆలోచన కలిగి ఉన్నాడేమో. ఇటువంటి సమయంలో దేవుణ్ణి పెడుతున్న పరీక్షల్లో నీ నిలబడలేక, ఆయన వైపు చూడలేకుండా మన జీవితాలు తోటి వారి వైపు, ఎదురు వారి వైపు, లోకం వైపు మన జీవితాలు చూస్తూ ఉన్నట్లయితే దేవుడు అనుకుంటున్నాడు, వీరి స్వభావం నాకు తెలుసు, వీరి మనస్తత్వం నాకు తెలుసు, వీరి జీవిత విధానం నాకు తెలుసు, కాబట్టి బ్రతికినంతకాలం వారి జీవితాలు దేవుడు అలా విడిచిపెడుతూ ఉంటాడు. ఇక వారి జీవితాలు ఏ శోధనలు రావు, వారి జీవితాలకి ఎటువంటి బాధలు రావు. ఎందుకంటే దేవుడు వారిని వదిలేశాడు. ఇక వారిని వదిలేసినప్పుడు వారి జీవితాలు ఇక అలా బ్రతుకుతూ ఉంటారు. వారి దేవుని రాకడ వరకు, దేవుడు పర్యంతరం వరకు, ఆయన కడబరు శబ్దం వినబడి వరకు కూడా వారి జీవితాలు బ్రతుకుతూ ఉంటారు. కానీ వారు ఏమి చేసినా కొన్నిసార్లు దేవుడు కనికరిస్తున్నట్లుగా ఉంటాయి, వారు కొన్నిసార్లు పొరపాట్లు చేసినా దేవుడు క్షమిస్తున్నట్లుగా ఉంటాయి. దేవుడు కొన్నిసార్లు వారి జీవితం తప్పిపోయినా సరే చూచి చూడనట్లు వదిలివేస్తూ ఉంటారు. దేవుడు 20 లక్షల మంది ప్రజలను ఎడారి ప్రాంతాలు వదిలేసినప్పుడు దేవుడు ఒక మనిషిని వదిలేయట ఆయనకి ఎంత భాగ్యము.
అంతమంది ప్రజలను ఎదిరించి బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడు చూసి అనుకున్నాడు, మోషే వారిని విడిచిపెట్టి 40 సంవత్సరాలు చూసి తెలుసుకున్నా కూడా వీళ్ళు ఆ కానాను దేశానికి ఎందుకు వెళతారయ్యా? వెళ్ళకూడదు. మన జీవితాలు దేవుడు తెలుసుకుంటున్నాడు. దేవుడు మన జీవితాలు పరీక్షించుకుంటున్నాడు. ఎక్కడ నిలబడతావనో, ఎక్కడ నీ జీవితాన్ని కొనసాగిస్తావనో చూస్తున్నప్పుడు ఆ పరీక్షలో నిలబడగలుగుతున్నావా, లేకపోతే దేవుడికి తెలియదని, మన అంతరంగ ఆలోచనలు ఆయనకి తెలియదని కొన్నిసార్లు దేవుని యొద్ద నుంచి మనం దూరం అయిపోతున్నావా జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుదాము. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. మీరు వారి వలె ఉండక మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవో అని ఆయనకు తెలియను. మీకు అక్కరగా ఉన్నదో లేదో, మీకు అవసరముగా ఉన్నదో లేదో దేవుడి కంటే ముందుగానే మన గురించి ఆయనకు తెలియను. మన గురించి దేవునికి తెలిసేది ఏంటిదంటే మీ అక్కరులు ఆయనకు తెలుసు. మొదటిది, మీరు కూర్చుండుట, మీరు లేచుట నాకు తెలియను. రెండవది అక్కడ కనబడుతుంది, మీకు అక్కరగా ఉన్నవో ఆయనకు తెలియను. మీకు అవసరతలు ఏమై ఉన్నదో దేవుడికి తెలుసు అంట. అటువంటి సమయంలో మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. మీరు వచ్చి నన్ను అడగండి. మీరు వచ్చిన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినట్లయితే అది మీ జీవితానికి అనుగ్రహించబడుతుంటాయి. కాబట్టి మీ జీవితంలో మనుషులకి కనబడవాలని మీరు ప్రార్థన చేయవద్దు. వారికి తెలియాలని మీ జీవితంలో ఆర్భాటంగా ప్రార్థించవద్దు. మీకు ఏది అవసరమో, మీకు ఏ అక్కరలో ఉన్నాయో నన్ను వచ్చి అడగండి, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి. నా సన్నిధిలో ఉండి మీరు అడిగినట్లయితే వాటన్నిటిని కూడా మీకు దొరుకుతాయని ఇక్కడ రాయబడుతూ ఉన్నది. అప్పుడు దేవుడు ఆ మాటలన్నిటి ప్రకారంగా నీవు చేస్తున్న ప్రార్థనన్నిటినీ దేవుడు అంగీకరించి ఆలకించి సమస్తము కూడా దేవుడు ముందుగానే నీకు వాటిని అనుగ్రహించగలడు. మీ అక్కరలు ఆయనకు తెలియను. హల్లెలూయా. మీ అక్కరలన్నిటినీ కూడా దేవుడు గ్రహిస్తున్నాడు. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఒక పెద్ద ఆయన్ని భోజనముడికి పిలిచాడు. ఆయన ఏం చేశాడంటే ఒక పేద ఇల్లు ఎత్తుకొని ఊరు మొత్తం మీద ఒక పేద ఇంటిలోకి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. వాళ్ళ ఇల్లు సరిగ్గా లేదు, కూర్చోడానికి సరిగ్గా లేదు. ఆయన అయినా సరే ఆ పేద ఇంటిలో భోజనం చేయడానికి ఇష్టపడి భోజనం చేశాడు. ఆ ఊరిలో ఉన్న ధనవంతుడు అక్కడికి వచ్చి అంటున్నాడు, ఈయనకేం పట్టిన గతయ్యా, ధనవంతుడు నేను ఉన్నాగా నా ఇంటికి వచ్చి భోజనం చేయబట్టి వెళ్ళి పేదవాడి ఇంట్లో భోజనం చేస్తున్నాడు, ఇదేం పద్ధతి అని ఆయన చూసి చిరాకు పడ్డాడంట. అటువంటి సమయంలో ఈ భోజనం చేస్తున్న ఆయన తర్వాత నీ ఇంటికి వస్తారు, భోజనం చేస్తాను పద అన్నాడు. ఆయన వెనకాల ధనవంతుడి ఇంటి వెనకాలకి వెళ్ళి భోజనం చేశాడు. భోజనాన్ని కూర్చున్నాక అయిపోయిన తర్వాత తన ఇల్లు, తన మేడ మిద్దెలన్నిటిని చూపిస్తున్నాడు. అన్నిటిని చూస్తున్నాడు. ఒక రహస్యమైన గది ఉన్నదంట. ఆ గదిలో గోడ మీద అక్కడక్కడ రక్త మరకలు ఉన్నాయి. ఆయన అడుగుతున్నాడు, ఏంటిదయ్యా రక్త మరకలు? ధనవంతుడై ఉండి అనేక మందిని హతమార్చడము, అనేక మంది గాయపరచడము, అనేక మంది ప్రాణాలు తీయటం, ఇది నీకు మంచి పనేనా? ఆయన అంటున్నాడు, నీ ఇంటిలో అలాంటివి ఉంటాయని నేను ముందుగానే తెలుసుకున్నా. అందుకని ఎవరైతే పేదవారు ఉంటారో, ఎవరైతే లేని స్థితిలో ఉంటారో వారి ఇంటికి నేను భోజనం చేయడానికి వచ్చాను, కానీ నీలాంటి వారి ఇంటిలో భోజనం చేయటానికి కాదు నేను ఉన్నది. ఆ ధనవంతుడు అనుకున్నాడు, నా గురించి ఏమి అతనికి తెలియదులే, నేను చేస్తున్న పనులు క్రియలు అతనికి తెలియదులే అనుకుంటున్నాడు. దేవుడికి సమస్తము కూడా ఆయనకి తెలుసు, సమస్తము కూడా ఆయన గ్రహించి ఉన్నాడు. ఎక్కడ ఉన్న మన జీవితాలు ఆయన కనుదృష్టి మన మీద నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అటువంటి సమయంలో మనకి ఏమి కావాలో సమస్తం మనం గ్రహించాలి. యోసేపు తన 2 బిడ్డలను తీసుకుని వచ్చాడు. ఎఫ్రాయిము మనిషి ఇద్దరు తీసుకొచ్చి యోసేపు దగ్గర నిలబెట్టయ్యా, వీరు నా బిడ్డలు, వీరి కొరకు ప్రార్థన చేయబట్టున్నాడు. అటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వారి 2 బిడ్డలు ఎదురుగా నుంచోబెట్టాడు.
నుంచోబెట్టినప్పుడు ఆయన అయితే ఎఫ్రాయిమును దీవించాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎఫ్రాయిము సంతతి వారిని హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నాడు. అటువంటి సమయంలో బయటే ఉంచండి వెంకటరావు గారు, బయటే ఉంచండి. ప్రార్థన అయిపోయిందో తీసుకురండి, బయటే ఉంచండి. ఎప్పుడైతే ఈయన వారిద్దరిని కూడా దీవిస్తున్నాడో, వారిద్దరిని కూడా ఆశీర్వదిస్తున్నాడు, అటువంటి సమయంలో యోసేపు అంటాడు, అయ్యా నీవు దీవించవలసింది ఎఫ్రాయిముని కాదయ్యా, మనిషిని. ఆయన అంటున్నాడు, నా కుమారుడా నాకు తెలియను, నేను ఎవరిని దీవిస్తున్నానో అది నాకు తెలుసు. నేను దీవించవలసిన వారిని దీవిస్తున్నా. యాకోబుకి అప్పటికి కళ్ళన్నీ కూడా మందగిలిని, ఆయన చూపు కనబడతలేదు. యోసేపు అనుకుంటున్నాడు, ఆయనకి నా తండ్రికి చూపు కనబడతలేదు, ఒకరిని దీవించబోయి ఒకరి తల మీద చేయబెట్టాడేమో అని అతని తల మీద చేయి తీసి మనుష్య మీద పెడుతున్నప్పుడు, కాదయ్యా నేను ఎఫ్రాయిముని దీవించాలి, ఇతని కంటే ఎఫ్రాయిము ముందుగా దీవించబడాలి. ఈ మాటను బట్టి యాకోబు అంటూ, నాకు తెలుసు నా కుమారుడు నాకు తెలియను, నువ్వు అలా ఉండు. యాకోబు తన మాటను బట్టి దీవించబడ్డాడు. యాకోబు మాటను బట్టి ఎఫ్రాయిము దీవించబడ్డాడు. కానీ మనుష్య గోత్రం ఎన్నిక లేనిదైనా సరే దేవుడు తన కృపకై వారిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఎన్నిక లేని గోత్రమును దేవుడు ఎన్నుకొని ప్రజలందరి మీద యుద్ధం చేస్తున్నప్పుడు ఈ గోత్రం వారికి దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. ఈ గోత్రం వారికి దేవుడు అనేక విధాలుగా యుద్ధానికి వెళుతున్నప్పుడు వీరి ద్వారా శత్రువులు తరమబడుతున్నారు. యాకోబు ఈ గోత్రమును దీవించలేకపోయినా సరే దేవుడు వీరి పక్షం నుండి ఎక్కడికి వెళుతున్నా సరే వారి దీవెనలన్నీ కూడా వీరి మీద నిలిచి ఉన్నాయి. గిద్యోను అందువలన అంటున్నాడు, అయ్యా గోత్రములన్నిటిలో కూడా మా గోత్రం ఎన్నిక లేనిదయ్యా, మా గోత్రం ఏర్పరచబడని గోత్రము, మేము అందరిలో కూడా చాలా తక్కువ చేయబడిన వారం. దేవదూత అంటది, నీవు అలా అనుకోవద్దు, దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు. హల్లెలూయా. గిద్యోను లేచి బయలుదేరి యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఎన్నిక లేని వారమయ్యా, మేము అందరి చేత త్రోసివేయబడిన వారము, మేము ఏర్పరచబడిన వారము. గిద్యోను అలా అనుకోవద్దు, ఎన్నిక లేని వారి గోత్రములను దేవుడు ఎన్నిక చేయాలని ఆయనకు తెలుసు. ఎవరిని దీవించాలో దేవుడి సమస్తం కూడా ఆయనకు తెలియను. యోసేపు అనుకుంటున్నాడు, ఈ ఎఫ్రాయిముని దీవించకుండా ఈ పెద్దవాడైన మనుష్యుని దీవించాలి, ముందుగా పుట్టిన మనిషి దీవించబడాలి, ఆ తదుపరి ఎఫ్రాయిము దీవించబడాలని తన జీవితంలో ఆలోచన కలిగి ఉన్నాడు. యాకోబు అంటున్నాడు, నాకు చూపు కనబడకపోయినా కళ్ళు మందగిలినా ఎవరు దీవించబడాలో యాకోబు నా కుమారుడు నాకు తెలియను. దేవునికి సమస్తము కూడా తెలుసు. ఎవరిని దీవించాలో, దీవించబడకపోయినా ఎన్నిక లేకపోయినా తన బిడ్డలైన వారిని దీవించాలని, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసి అందరిలో కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దేవుడి ఆలోచన ఉన్నది. మన జీవితంలో కూడా కలిగి ఉండవలసిన ఏంటిదంటే, ఎన్నిక లేని వారమా దేవునికి తెలుసు. మన జీవితం అందరిలో కంటే త్రోసివేయబడిన దేవునికి తెలుసు. మన జీవితం మీదకి ఎటువంటి దీవెనలు, ఆయన యొక్క మేలులు మన జీవితంలోకి జరగట్లేదా ఆయనకు తెలుసు. ఎప్పుడు దీవించాలో, ఎప్పుడు మేలులు చేయాలో, ఎప్పుడు ఒక స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకురావాలో అన్నీ కూడా ఆయనకు తెలుసు. కూర్చుండుట లేచుట తెలిసినప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడికి తెలియదా? మనం ఏ స్థితిలో ముందుకు వెళుతున్నావో ఆయనకి తెలియదా? మనకి ఏది అక్కరగా ఉన్నదో ఆయనకి తెలియదా? ఆయన అంటున్నాడు, మీ అక్కరలన్నీ కూడా నాకు ముందుగానే తెలియను. మన అంతరంగమున ఆలోచనలు పట్టకమందే దేవుడు సమస్తమును గ్రహిస్తున్నాడు. అందరు బట్టి దేవుని మాటలు వింటున్న మన జీవితంలో తెలుసుకోవాల్సిన ఏంటిదంటే, దేవుడికి అన్నీ కూడా గ్రహిస్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. సౌలు దావీదుని గురించి ఒక విషయాన్ని తెలుసుకున్నాడంట. ఏ విషయాన్ని తెలుసుకున్నాడు? అక్కడ రాయబడుతున్నది. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియను. ఇక్కడ చెప్పబడుతున్న మాట సౌలు దావీదుని గురించి చెప్తున్నాడు. నిశ్చయముగా నీవు రాజు వగుదువనియు
ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడిననియు నాకు తెలియను. ఎందు నిమిత్తమైన నాకు తెలియనని సౌలు మాట్లాడుతున్నాడంటే ఈ సౌలును చంపటానికి దావీదుకి మంచి అవకాశం దొరికినది. ప్రజలందరూ అంటున్నారు, దావీదా, సౌలుని చేతికి దొరికాడు, వెళ్ళి అతన్ని చంపు, అతను ప్రాణం తీసే అంటున్నప్పుడు ఆయన వారి ప్రేరేపణ బట్టి ఆయన వెళ్ళి సౌలు యొక్క వస్త్రపు చెంగును మాత్రమే కొద్దిగా ఆయన కట్ చేసి తీసుకుని వచ్చాడంట. ఆ తర్వాత ప్రజలందరూ తప్పక మేము వెళతామంటున్నారు. వద్దొద్దు, ఆయన వెళ్ళకూడదు, ఆయన అభిషేకించబడిన వ్యక్తి. ప్రజలందరినీ, దావీదు ఆగండి, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, సౌలుని ఏమి చేయవద్దు, ఆయన అభిషేక పొందిన వ్యక్తి, ఆయనతో మనకి ఎందుకు. ఉదయాన్నే లేచి సౌలు తన దారిని తాను వెళుతున్నప్పుడు దావీదు సౌలును పిలుస్తున్నాడు. వెనక్కి తిరిగి సౌలు చూస్తున్నప్పుడు దావీదు అంటున్నాడు, నిన్ను చంపమని ప్రజలను ప్రేరేపించినా నీ ప్రాణం నేను తీయలేదు. నీ అభిషేకించబడిన వ్యక్తి అని తెలిసి నీ వస్త్రపు చెంగును మాత్రమే కొద్దిగా కోశాను. అయినను నేను చేసిన పనిని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నా. నేను చేసింది తప్పే, నేను చేసింది పొరపాటే. నీవు దేవుని చేత అభిషేకించబడిన వాడివి, అటువంటి సమయంలో నీ వస్త్రమును ముట్టానని నాకు అర్థమవుతుంది. ఈ మాటలన్నీ మాట్లాడుతున్నప్పుడు సౌలు అంటున్నాడు, నీవు చేసిన పని చాలా శ్రేష్టమైనది. నీ చేతికి శత్రువు దొరికినను నువ్వు విడిచిపెట్టేశావు. నీ చేతికి నా ప్రాణం దొరికినను ఏమి చేయకుండా విడిచిపెట్టేశావు. నిజంగా నీ పద్ధతి చూస్తుంటే, నీ ప్రవర్తన చూస్తుంటే, నీ జీవితాన్ని చూస్తుంటే నిశ్చయముగా నువ్వు ఇశ్రాయేలు ప్రజలకి రాజు వగదవని నాకు తెలియను. హల్లెలూయా. రాజుగా ఉండబోతున్నవని ఆ 18వ వచనం 17లో కనబడుతుంది. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒక్కనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా. ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. నిశ్చయముగా నీవు రాజు వగదు అని. ఏమవుతుందంట? నాకు తెలియను. శత్రువుకు తెలిసింది ఎవరు రాజు అవుతారని, దావీదు రాజు అవుతాడని. పగబట్టి తిరుగుతున్న సౌలుకు తెలిసింది దావీదు రాజు అవుతాడని. సౌలు దావీదును చంపాలని తిరుగుతున్న ఈ సౌలు అంటున్నాడు, ఆగిపోయి, దావీదు, నాయన నీవు రాజు అవ్వగుతావు, నేను నీకు అపకారం చేస్తున్నాను, నువ్వు తిరిగి నాకు ఉపకారం చేశావు. ఎవరైనా శత్రువు దొరికిన ఎడల ఉపకారం చేసి మేలు చేసేవారని పంపిస్తారా? అయినా సరే నేను నీకు దొరికిన దావీదైతే మేలు చేశాడంట, ఏమాత్రం హాని చేయలేదు. ఇది బట్టి ఆయన అంటున్నాడు, నువ్వు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండబోతున్నావు, ఇశ్రాయేలు మీద నీవు నాయకుడిగా ఉండబోతున్నావు, నాకు తెలుస్తున్నది. ఆ మాట చెప్పి సౌలు తన దారిని తాను వెళ్ళిపోయాడు. దావీదు తిరిగి వెళ్ళిపోయాడు. మన జీవితంలో మనం చేస్తున్న పనులు దేవునికి తెలియను, మనం నడుస్తున్న నడకలు దేవునికి తెలుసు, మన క్రియలు మన విధానములు దేవుడు అన్నిటిని గ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో మనం జాగ్రత్తగా మన ప్రవర్తన కలిగి మన మాట పద్ధతిని బట్టి మన కనుదృష్టిని బట్టి మనం జీవించాలి. ఈయన ఏమవబోతున్నాడు, ఈయన సౌలు తర్వాత ఏం కాబోతున్నాడు? శత్రువు తన నోటితో తాను పలుకుతూ దావీదును దీవిస్తున్నాడు, ఆయన నీకు మేలు చేస్తాడని చెప్పబడుతుంది. దేవుని మాటలు వింటున్న మన జీవితంలో మనము ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈ విధంగా మన జీవితాల ముందుకు కొనసాగుతుండాలి. ఏ విధంగా ఆయన ఉద్ధరించి మనం తెలుసుకోవాలి, ఎలా జీవించాలి అన్నీ కూడా దేవునికి తెలుసు. మనము కూడా తెలుసుకుని దేవుడి దగ్గర జాగ్రత్తగా ఉండాలంట. ఒక ఆమె ఒక వైద్యురాలు దగ్గరికి పోయి తన కుమారుడు బలహీనత ఏంటో చెప్పిందంట. అయ్యా, నా కుమారుడు బలహీనత ఉన్నది, ఏంటిదమ్మా అన్నాడు. అన్నం తినకండి, ఎప్పుడు తీపి పదార్థాలు తింటానే ఉంటాడంట. అది బెల్లమే కానీ పంచదారే కానీ లేకపోతే రోడ్డు మీద దొరికి తిండిలే కానీ ఇక అయ్యే తింటాడంట, కానీ ఇంట్లో తిండి తినాడంట. వైద్యుడి దగ్గరికి వచ్చి కొంచెం ఆయన్ని తీపి మానేయమని చెప్పయ్యా, నువ్వు డాక్టరు కదా అని చెప్పింది.
చెప్తాలేమో ఇంకో వారం ఆగిరా అన్నాడు. వారం ఆగి వచ్చింది. ఇంకో వారం ఆగిరా అన్నాడు. మరలా 2వ వారం కూడా అయిపోయింది. 3వ వారం వచ్చింది. మరలా ఇంకో వారం ఆగి రావన్నాడు. 4వ వారం కోపం వచ్చిందంట. ఏంటయ్యా వారం ఆగి ఇప్పటికి 3 వారాలు అయింది, ఇంకెన్ని వారాలు ఆగి రమ్మంటావు? ఈయనేమో అలవాట్లు మానతలేదు అని అన్నాడు. అమ్మా, ఆయన మానాలంటే మొదలు నేను మానాలి కదా అన్నాడంట. అందుకే నేను మానుకోవడానికి ఎన్ని వారాలు పట్టింది? 3 వారాలు పట్టింది. ఈ 3 వారాలు ఆయనకి చెప్పాలంటే మొదలు నేనేం చేయాలి? మార్చుకోవాలి. నేను నా జీవితాన్ని మార్చుకోవడానికి, నేను కూడా అటువంటి తిండిని మార్చుకోవడానికి నాకు 3 వారాలు పట్టింది. ఇప్పుడు చెప్తున్నాను, తీపి మానేసేరా అన్నాడండి. ఆ మాటను బట్టి ఆయన నిజంగా మానేసేసి బుద్ధిగా తినడం ప్రారంభించాడు. దేవునికి సమస్తము కూడా తెలుసు. ఆయన జీవించాడు, ఆయన నడిచాడు, ఆయన త్రోవలన్నిటినీ చూపించాడు. మీరు ఇలాగే నడుచుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి అన్నీ తెలుస్తున్నాయి. ఎవరు నడుస్తున్నారు, ఎవరు జీవిస్తున్నారు. ఆయన చెప్పకుండా మనం చేయమంటలేదు కదా. ఆయన చెప్పాడు, పాటించాడు, నడిచాడు. మానవుడిగా ఒక భూలోకంలో ఆయన సంచరించాడు. అన్నిటినీ చెప్పి మీరు కూడా చెయ్యండి అని చెప్పి ఒక మాట వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని గ్రహిస్తున్నాడు, అన్నిటినీ తెలుసుకుంటున్నాడు. నా వల్లే జీవిస్తున్నారా లేదా, నా వల్లే నడుస్తున్నారా లేదా, వారి ప్రవర్తన ఎలాగున్నది, వారి జీవిత విధానం ఎలాగున్నదని దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు. అటువంటి సమయంలో ఆయనకి తెలియదు అని నీ జీవితంలో అనుకోవద్దు, కానీ సమస్తము కూడా ఆయనకి తెలియను. హల్లెలూయా. దానియేలు కల భావాన్ని చెప్పడానికని దేవుని యొద్దకు వెళ్ళాడు. రాజు చెప్పిన కలను ఆయన గ్రహిస్తున్నాడు. తనతో పాటున్న స్నేహితులను కూడా తీసుకుని వెళ్ళి, పదండి మనందరము ఆయన సన్నిధిలోకి వెళ్ళి కనిపెడదాం. రాజు కలను, కల భావమును 2 చెప్పబట్టున్నాడు. ఆయన వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నాడు. సమస్త మర్మములు ఎరిగి ఉన్న దేవుడవు నీవే, సమస్త మర్మములు కూడా నీకే తెలియను అని ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత సమస్తము కూడా దానియేలుకు తెలవబడ్డాయి. ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి రాజుకి మాట చెప్తున్నాడు. ఆ కళ ఏంటిది, ఆ కళ భావం ఏంటిది, దేవుడికి ఏం చూపించాడు, అన్నిటిని గ్రహిస్తూ ఉండగా సమస్తము కూడా తెలియపరుస్తుండే రాజుకు జ్ఞాపకం వస్తా ఉన్నది. రాజు గ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మర్మములన్నీ కూడా ఆయనకు మాత్రమే తెలియను. హల్లెలూయా. అన్నిటిని కూడా ఆయనే తెలియపరచగలడు, అన్నిటిని కూడా గ్రహించగలడు. కాబట్టి మనకంటే మించిన జ్ఞానవంతుడు ఆయన. మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ సంచరించినా దేవునికి తెలుసు. మన జీవితాలు జాగ్రత్తగా గమనిస్తూ ఆయన సన్నిధిలో మనం జీవించాలంట. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనివు, అపోస్తులు కాకయే తాము అపోస్తులవని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటు అనియో. ఇక్కడ రాయబడుతున్నది, మన క్రియలు, మన కష్టము, మన సహనము అన్నిటినీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడంట. అన్నిటినీ కూడా గ్రహిస్తూ ఉన్నాడు. వారు అనుకుంటున్న నా కష్టము దేవుడికి తెలుస్తుందండి, నేను పడుతున్న నా క్రియలు, నేను పడుతున్న బాధలు దేవుడికి తెలుసా? ఆయన అంటున్నాడు, నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము అన్నీ కూడా నేను ఎరుగుదును. దేవుడు ఎరిగి ఉన్నాడు, దేవుడు తెలుసుకుంటున్నాడు. అటువంటి సమయంలో మన క్రియలు దేవునికి ఇష్టమై ఉండాలి. నీవు కష్టము, నీ సహనము, నీ ఓర్పు అన్నిటిని కూడా దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో మన జీవితాల్లో జాగ్రత్తగా దేవుడి దగ్గర ఉండాలి. ఆయనకి తెలియదు, ఆయన చూడటలేదు అన్న మాటలు మన నుంచి దినము తీసివేయండి. సమస్తము కూడా తెలుసు. నీ అక్కరలు కూడా ఆయనకి తెలుసు. నీ అవసరతలు ఏంటివనే కూడా దేవుడు గ్రహిస్తున్నాడు. మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నువ్వు నిలబడుతున్నా, ఎక్కడ నుంచున్నా అన్నీ కూడా ఆయనకి తెలియను. నీ అంతరంగంలో ఏ ఆలోచన కలిగి ఉన్నావో హృదయ రహస్యాలన్నిటినీ కూడా
ఆయనకు తెలియదు అంటే మనం గుడ్డివారము. దేవుడికి తెలియదు అంటే మనం అజ్ఞానులము. దేవుడికి తెలియదు అంటే మనకు తెలివి లేదు అనుకోవాలి. మనల్ని సృజించిన వాడు ఆయన, మనల్ని చేసిన వాడు ఆయన, మనల్ని బ్రతికిస్తున్నవాడు ఆయన. మన గురించి ఆయన కాక ఎవరికి తెలుస్తుంది? అందరి బట్టి మనం గ్రహించి జాగ్రత్తగా ఈ లోకంలో మన యాత్రలు కొనసాగించి అన్నిటిని గ్రహిస్తున్నాడు, అన్నిటిని చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. కానీ శిక్షించే కాలం కాదు, దండించే కాలం కాదు, మనల్ని ఇబ్బందులు పెట్టే కాలం కాదు. ఒక దినం ఉన్నది, అప్పటి వరకు ఆయన తెలుసుకుంటున్నాడు. అంతరంగంలో ఉన్న ఆలోచనలు గ్రహిస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. ఒక దినమున నీవు దాగి ఉండలేవని గ్రహించు. ప్రతి మాట తన గ్రంథంలో దేవుడు లిఖిస్తూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. అన్నిటి విషయమై దేవుడు నీ గురించి తెలుసుకున్న ప్రతి విషయమై ఒక దినమున నేను లెక్క అడగబోతున్నాడు. మనం ఆ విధంగా మన ప్రవర్తన కాపాడుకుంటూ, మన జీవితాన్ని కాపాడుకుంటూ దేవుని అంత యథార్థమైన ప్రవర్తన కలిగి జీవిద్దాం. ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి దగ్గర మన జీవితాలు, ప్రభా నా అక్కర్రలు నీకు తెలియను కదా, నా అవసరతలన్నీ ప్రభా నువ్వు ఎరిగి ఉన్నావు కదా, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను కదా ప్రభా. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ 40 సంవత్సరాలు ప్రజల గురించి నేను తెలుసుకున్నది ఏంటిదంటే, వారు నన్ను విడిచిపెట్టి తమ మార్గములను అనుసరిస్తూ నడుచుకుంటున్నారయ్యా. మోషే, వీరు కానానులోకి ప్రవేశించారు. దేవుడి 40 సంవత్సరాలు లేకపోతే 50 సంవత్సరాలు నీ గురించి సమస్తం ఆయన తెలుసుకుంటున్నాడు. నీవు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావో లేదో నీకు తెలవకపోయినా దేవునికి సమస్తం కూడా తెలుసు. మన అక్కరలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు, మన అక్కరలన్నీ కూడా ఆయన గ్రహిస్తున్నాడు. ఆయనకి తెలియను మీ అక్కరలు ఏమై ఉన్నాయో, మీకేది కావలసి ఉన్నదో. మన జీవితాలు దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయనకి తెలుసు. కాబట్టి దేవునిని కొన్నిసార్లు కఠినంగా ప్రశ్నిస్తున్నావేమో, ఆయనకు తెలుసు. నా కుమారుడు యేసేపు, నాకు తెలియను నాయన, నాకు తెలియనయ్యా. ఎవరిని దీవించాలో నాకు తెలుసు. పెద్దవాడి కంటే చిన్నవాడు ముందుగా దీవించబడాలి, ఇతడు ముందుగా రావాలి అని యాకోబు, ఇశ్రాయేలు అనబడిన వ్యక్తి ఎఫ్రాయిమును దీవిస్తున్నాడు. దావీదును చూసి సౌలు మాట్లాడుతున్నాడు. పగవాడైన సౌలు అంటున్నాడు, నీవు చేసిన ఉపకారమును బట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు రాజు కాబోతున్నావని నాకు తెలియను. దేవుడికి సమస్తము కూడా తెలుసు. దేవుడు సమస్తము కూడా ఎరిగి ఉన్నాడు. అంతరంగంలో ఆలోచనలన్నీ కూడా ఆయన గ్రహిస్తున్నాడు. కొన్నిసార్లు దైవజనుడికి నాకు తెలియకపోవచ్చు, నేను నరమానవుణ్ణి, అంతరంగంలో ఉన్న ఆలోచనలు నాకు తెలియకపోవచ్చు. కానీ దేవుడికి మాత్రం సమస్తము తెలియను. ఆయన అన్నిటిని కూడా చూస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. తీర్పు తీర్చువాడు ఆయన, నేను కాదు కదా. లెక్క అడుగువాడు ఆయనే, నేను కాదు కదా.
తన రాజ్యమును తీసుకెళ్ళేవాడు కూడా ఆయనే. ఆయనకు అన్నీ కూడా తెలుసు. ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఆయనకి సమస్తము తెలియని గ్రహించి ఆయనలో ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మన అందరి హృదయంలో ఫలభరితంగా ఉన్నట్లుగా ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.